ఎక్కడ కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో అక్కడే కొట్టాడు రేవంత్. ఎవరినో కాదు, ఎంటైర్ టాలీవుడ్ని, ఎప్పటి నుంచో సినీ ఇండస్ట్రీపై ఒక్కింత అసహనంగా ఉన్న రేవంత్కి పుష్ప 2 రూపంలో కలిసొచ్చింది. అందుకే ఇక తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంతో పుష్ప 2 బెనిఫిట్ షోలో జరిగిన దుర్ఘటనపై స్పందించి తీవ్ర నిర్ణయం తీసుకున్న మనసున్న ముఖ్యమంత్రిగా పేరు ఒకవైపు, ఇంకా తన కంట్రోల్లోకి రాని సినీ ఇండస్ట్రీని దారిలోకి తెచ్చుకోవచ్చన్న ఆలోచన ఒకవైపు. 2 విధాలుగా ఈ నిర్ణయం రేవంత్ రెడ్డికి కలిసొస్తుందా లేదా తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. ఇక నుంచి ఏ సినిమా బెనిఫిట్ షోకు అనుమతులు ఇవ్వకూడదని డిసైడ్ చేసింది. పుష్ప 2 సందర్భంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి, ఆమె కుమారుడి ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్ణయం తీసుకుంది. దీనికి కారణమూ లేకపోలేదు. తల్లి కొడుకు తొక్కిసలాటలో కింద పడ్డ అల్లు అర్జున్ ను చూడాలన్న ఆత్రంతో ఫ్యాన్స్ వారిని తొక్కుకుంటూ వెళ్లారు. దీంతో తీవ్రంగా స్పందించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక తెలంగాణలో ఏ సినిమాకు బెనిఫిట్ షోలు అనుమతించకూడదని నిర్ణయించింది. బెనిఫిట్ షోలకు అనుమతించవద్దన్న రేవంత్ రెడ్డి నిర్ణయం తెలంగాణ సమాజం హర్షించే విధంగా ఉంది. అందున పుష్ప బెనిఫిట్ షో టికెట్ల రేట్లు చూసిన జనం కొంత కాంగ్రెస్ ప్రభుత్వంపై అసంతృప్తికి లోనయ్యారు. మరోవైపు తెలంగాణలో సినీ ఇండస్ట్రీ రేవంత్ రెడ్డి సీఎం అయినప్పటి నుంచి ప్రభుత్వం పట్ల అంటీముట్టనట్లుగానే ఉంది. ఇంకా బీఆర్ఎస్ తో తమ అనుబంధాన్ని తెంచుకోలేకపోతోంది. మరోవైపు నాగార్జున కొండా సురేఖ ఎపిసోడ్లోనూ కాంగ్రెస్ వర్సెస్ టాలీవుడ్ గా యుద్ధం మారింది. న్యాయస్థానాల జోక్యంతో కొంత కాంగ్రెస్ వెనక్కు తగ్గాల్సి వచ్చింది. పార్టీలకు అతీతంగా ముఖ్యమంత్రి ఎవరైనా ఒకేలు పట్టుకుని క్యూలు కట్టే సినీ ఇండస్ట్రీ రేవంత్ రెడ్డి విషయంలో కొంత దూరంగానే ఉంది. చివరకు రేవంత్ రెడ్డి పుట్టినరోజు నాడు కనీసం విషెస్ కూడా తెలపకపోవడం గమనార్హం. నాగార్జున ఎపిసోడ్ లో కాస్త తగ్గాల్సి వచ్చిన రేవంత్ కు ఇప్పుడు పుష్ప 2 రూపంలో ఛాన్స్ వచ్చింది. అయినా సినీ ఫీల్డ్ ఏ విషయమైనా సై అంటుంది, కానీ ఆర్థిక విషయాల్లో మాత్రం సైలెంట్ అవుతుంది. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు టాలీవుడ్ ఆయువు పట్టు మీద కొట్టాడు. జనం మనసు గెలుచుకున్నాడు. టాలీవుడ్ కంట్రోల్ కు ఒక అడుగు ముందుకేశారు.